నడిచే బస్సులో రేప్ చేసేసిండట మహానుభావుడు. మరొకటి హోటల్లో తీవ్రంగా గ్యాంగ్ రేప్ అన్నది జరుగుతుంది. ఈ యొక్క గ్యాంగ్ రేప్‌లో గూడా సెక్షన్ 70 క్లాజ్ 1లో భారతీయ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారము యావత్ కారాగార శిక్ష అయితే కంపల్సరీ పడతది. రక్తపు మడుగుల్లో ఒక సాఫ్ట్‌వేర్ విద్యార్థిని హాయ్ హలో సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నేను డాక్టర్ టి సుభాషిణి అడ్వకేట్. అదేవిధంగా ఈరోజు మీ ముందుకు రావడానికి మరో కారణం ఉంది. రేప్ అని చెప్పేసి తదేకంగా అసలు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో తదేకంగా వెళ్ళడము ఇది చాలా భయంకరంగా కనిపిస్తున్నది. తెలంగాణ గడ్డ ఒక పోరాట స్ఫూర్తితోని ఉద్యమకర్తల యొక్క బాటగా భావించే అడ్డగా భావించే ఈ ఒక ప్రాంతము రేప్లతోని నిండిపోవడము చాలా శోచనీయము. ప్రభుత్వానికి ఒక తలపెట్టుగా భావించవలసి వస్తున్నది. మరి ఈరోజే 2 సంఘటనలు మనము చూడడం జరుగుతుంది. ఒకటేమో బస్సులో నడిచే బస్సులో రేప్ చేసేసిండట మహానుభావుడు. మరొకటి హోటల్లో తీవ్రంగా గ్యాంగ్ రేప్ అన్నది జరుగుతున్నది. తెలుసు కదా అని చెప్పేసి అమ్మాయిలు అంటే తెలిసిన వ్యక్తితోని వెళ్తే పొరపాటు ఏం జరగదు అన్నట్టుగా ఫీల్ అయితే చాలా ప్రమాదాలకు మీరు గురి కావాల్సి వస్తుంది. యాజ్ ఎ సిటిజన్గా ఒక స్త్రీగా నేను మీ అందరికి యువతీమణులకు ఇచ్చే చిన్న సజెషన్, దయచేసి తెలిసినా తెలియకపోయినా పరిచయాలున్నా వెళ్ళకండి. వెళ్ళినా కానీ సత్వరంగా అదే టైంలలో నిర్మానుష్యమైన ప్రాంతాలకు కానీ హోటల్ రూమ్లలో మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవద్దు. వ్యక్తి ఎలాంటి వాడో స్త్రీ దగ్గర బాగా తెలుస్తుందంట. స్త్రీ ముందు ఉన్నప్పుడు ఏ విధంగా విచక్షణారహితంగా చేసే చేష్టలన్నీ కూడా ఒంటరిగా ఉన్న మహిళ ముందు ఇంకెక్కువ చేష్టలు ఉంటుంది. ఆ వ్యక్తికి ఏముందో ఎన్ని సంవత్సరాల నుంచి కోరిక ఉందో తీర్చుకోవడానికి నీ పైన అఘాత్యం చేయవచ్చు. అలాంటి సందర్భాలని మనం తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే రక్షించుకునే పొజిషన్లో కూడా ఉండాలి. సేఫ్ సైడ్ అన్నది కంపల్సరీ. ఆ మెథడ్స్ ఫాలో చేసుకోవాలి. మద్యం ఇస్తున్నారు కదా అని సేవించడము చాలా దురదృష్టకరము. మద్యాన్ని సేవించడము అది మీ వ్యక్తిగత విషయము. కానీ చట్ట ప్రకారము ఎప్పుడైతే మీరు అఘాత్యానికి తలపడ్డారో, చట్టాన్ని దృష్టికి మీరు తెచ్చారో మీ సమస్యని, అప్పుడు ప్రతి ఒక్కటి కౌంటబుల్ అవుతుంది. అది స్త్రీకైనా పురుషునికైనా అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క గ్యాంగ్ రేప్లో కూడా సెక్షన్ 70 క్లాజ్ 1లో భారతీయ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారము యావత్ కారాగార శిక్ష అయితే కంపల్సరీ పడుతుంది. మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల శిక్ష అనేది తప్పనిసరిగా ఉంది. మరి కొత్త చట్టము ఏదైతే ఉందో చాలా భయంకరంగా ఉంది. మీరు అనుకోవచ్చు ఏమైతుంది బెయిల్ తీసేస్తాడు అడ్వకేట్ ఉన్నారు కదా అని అనుకోవచ్చు. కానీ దాని మీద మీ మీద జాలి చూపే అంత ఏం సీన్ లేదు. ఇప్పుడు కొత్త చట్టాలు చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా పటిష్టంగా ఉన్నాయి. మీ జీవితాన్ని మీరే పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. గతంలో ఏ విధంగా ఉన్నా ఇప్పుడు మాత్రం ఏది చట్టము వదిలిపెట్టదు. ఏ యువకుడు ఏదో నేను పొరపాటు చేసేసిన అని చెప్పేసి ఏదో ఎక్స్క్యూజ్ తీసుకొని పోదాం అనుకుంటే చట్టం ఎక్కడ కూడా ఒప్పుకోదు. కాబట్టి దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక మంచి సమాజ శ్రేయస్సు కోసం, దేశ అస్తిత్వం కోసము యువత ప్రయత్నం చేయాలి. ఆడపిల్లలు కనపడ్డారు కదా అని కన్ను కొట్టడము, సైగలు చేయడము, రమ్మని చెప్పడము, అనుభవించాలని కోరికలు వ్యక్తపరచుకోవడము అది మీ భవిష్యత్తుకే అది వదిలేస్తున్నాము. మీరు శిక్ష పడాలి, నేను జైల్లో ఉండాలి, జైల్లోనే మగ్గిపోవాలి, నా జీవితము నా కుటుంబం ఇబ్బంది పడాలి అని అంటే ఇలాంటి చర్యలు ఎన్ని చేసుకున్నా ఎవరు మిమ్మల్ని అదుపు పెట్టే వాళ్ళు ఉండరు. కానీ వన్స్ ఒకసారి చట్టం దృష్టికి ఇది వచ్చిందని అంటే డెఫినెట్గా మీ మీద ఒక యాక్షన్ అనేది ఉంటుంది. దయచేసి ఇలాంటి సంఘటనలు అమ్మాయి సాఫ్ట్వేర్ ఉంది. అమ్మాయిలు కూడా మీరు సంపాదిస్తున్నారు, మీరు చదువుకుంటున్నారు, మీ తల్లిదండ్రులకు మీరు గౌరవం ఇవ్వండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సంపాదన ఉంటే సరిపోదు. మంచి భర్త, మంచి ఇల్లు, మంచి ఒక కుటుంబాన్ని ఆస్వాదించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉండాలి. అదే
దట్ ఈస్ కాల్డ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్ అయితది. మనము డెవలప్‌మెంట్ అయితున్న కొద్దీ అంటే మన అస్తిత్వాన్ని దిగజార్చుకునే ప్రయత్నము తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఈ సంఘటన రక్తపు మడుగుల్లో ఒక సాఫ్ట్‌వేర్ విద్యార్థిని అయిందని చెప్తున్న ఆ సంఘటన చలించి వేస్తుంది. ఎందుకంటే పిల్లల్ని పైకి తేవడం ఎలా అని తల్లిదండ్రులు ప్రతి నిమిషం బాధకు గురికావాల్సొస్తది. కాబట్టి య అంటే మొత్తం జీవితకాలం జైల్లో మరిగిపోయే శిక్షలున్నా ఎంత సునాయాసంగా కొత్త చట్టాలను గూడా గౌరవించకుండా హోటల్ రూమ్‌లలో అమ్మాయిలపై బలాత్కారం చేయడము, గ్యాంగ్ రేప్ చేయడము ఎంతవరకు సబబైన విషయము? యువత దయచేసి మీరు ఆలోచించండి. మీ భవిష్యత్తును మీరు పాడు చేసుకుంటే తల్లిదండ్రులకు ఆహ్, అంటే తల్లిదండ్రులకు జవాబు చెప్పని ఒక పిల్లలుగా మీరు మిగిలిపోతారు. సిగ్గుచేటుగా మనం సమాజంలో బ్రతకవలసొస్తది. కాబట్టి దయచేసి ఇలాంటి సంఘటనలను పునరావృతం గాకుండా ఇంత పెద్ద శిక్షలున్న అంటే గ్యాంగ్ రేప్స్‌ని చిన్నగా ఏమైతది తీ అని చెప్పేసి మనం మాట్లాడడం అది చట్టాన్ని అవహేళన చేసినట్టయితది. కాబట్టి చట్టాన్ని ప్రతి ఒక్కరు గూడా గౌరవించి, ప్రతి ఒక్కరు గూడా చెప్పండి చట్టము బ భయ అంటే భయంకరంగా ఉంది. మనం మన జీవితాలను కాపాడుకోవాలంటే మనము చట్టాన్ని గౌరవించాలని చెప్పండి అందరికీ. దయచేసి ప్రజలు మీరందరూ కూడా చట్టంతో సహకారం అందించాలి. ఎందుకంటే చట్టము నోరు విప్పి ఇది సహకరించమని అడగదు. మాలాంటి వాళ్ళు మేము ముందుకొచ్చి మేము అడుగుతున్నాము. సమాజంలో ప్రతి ఒక్కరము పౌరులుగా ఉన్నాము. మనం బాధ్యత తీసుకొని చట్టాన్ని గౌరవించండి. అందరికి చెప్పండి. ఇంత భయంకరమైన చట్టాలున్నాయి. ఈ సమాజాన్ని రక్షించడానికి ఈ చట్టాలున్నాయన్న ఒక్క మాటను మీరు అందరికీ చెప్పండి. స తద్వారా ఇలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా ఉంటాయి. నేను ఈ ఈ యొక్క సంఘటనను గ్యాంగ్ రేప్‌ని తీవ్రంగా ఖండిస్తూ చిన్ననాటి స్నేహము అది ఇది కాదు పక్కగా పెట్టండి. చట్టం ఏం చెప్తుందో వినండి. అది మాత్రమే రిజల్ట్. ఫైనల్ రిజల్ట్ చట్టమే. మనము పుట్టింది, చనిపోయేంత వరకు చట్టం మనకు రక్షణ కవచంగా ఉంటది. కాబట్టి మీరందరూ ముందుకొచ్చి చట్టాన్ని గౌరవించండి అని చెప్పండి. మనం ఈ నేరాల నుంచి ముందుకు అంటే నేరాల నుంచి మనము బయటపడతామని జెప్పేసి నేను భావిస్తున్నాను. నమస్తే.